బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళంలో డయేరియా కేసులు అదుపులోకి వచ్చాయి. కేసులు వెలుగు చూసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమవడంతో ప్రాణ నష్టం తగ్గింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితి నిరంతరం సమీక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శ్రీకాకుళం చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి భరోసా ఇచ్చారు. డయేరియాతో ఒకరే చనిపోయారని అధికారిక లెక్కలు చెప్తున్నా అవే లక్షణాలతో మరొకరు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటికి వెళ్లి క్లోరిన్ టాబ్లెట్ల పంపిణీ చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్స్తో నీటిని సరఫరా చేస్తున్నారు. And sir, major effect is only 1 second, sir. అన్ని కలిపి సార్ 4.5 చెప్పండి సార్. ఓకే సార్. 37 ఇక్కడ 37. ఇక్కడ 36 సార్. 36 సార్. మిగతా అన్ని కలిపి సార్. సారీ సార్ 14 సార్. మనం నిన్న ఎప్పుడైతే మెసేజ్ ఇచ్చామో సార్ అందరూ టోల్ ఫ్రీలో ఫోన్ చేసి ఇలా ఒంట్లో బాగాలేదంటే వచ్చి మనమే. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మున్సిపల్ కమిషనర్ కూర్మారావును సస్పెండ్ చేసింది. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్గా ఆయన బాధ్యతలు చేపట్టి కేవలం 15 రోజులు మాత్రమే గడిచింది. డైరియా ప్రబలడానికి ఆయన బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ వేటు వేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ సైతం కూర్మారావు సస్పెన్షన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీసుకొచ్చింది నేను పై తీసుకెళ్లాను, ఎట్టి పరిస్థితుల్లో ఆయన రీవర్క్ చేసుకుంటాం. ఇది ఎందుకో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందో తెలియదు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో పైకి నేను ఈ విషయాన్ని పై దృష్టికి ఇప్పుడే తీసుకెళ్ళాను. ఆల్రెడీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సరి చేసుకుంటాం. అదే కింద స్థాయి అధికారిని తీసుకుంటే కింద స్థాయిని కాదు పై స్థాయి అధికారిని వదిలేశారని అంటారు. తప్పకుండా మీరు చెప్పింది కరెక్ట్. నా యొక్క ఐడియాస్ని కూడా నేను పై స్థాయికి తీసుకెళ్ళాను. మీరు చెప్పింది కూడా కరెక్ట్. తప్పకుండా ఇది పై స్థాయికి తీసుకెళ్ళి దీన్ని రెక్టిఫై చేసుకునే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా. మంత్రి నారాయణ వర్షన్ మాత్రం మరోలా ఉంది. మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ మంత్రి కూడా సమర్థించలేకపోయారు. కూర్మారావు సస్పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ డెసిషన్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎవరి ఒత్తిడి కారణంగానో కూర్మారావుపై వేటు పడిందని రాజకీయ ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శ్రీకాకుళంలో డయేరియా ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. ప్రబలినటువంటి డయేరియా ఏదైతే ఉందో ఆ డయేరియాకి మున్సిపల్ కమిషనర్ కూర్మారావుని బాధ్యులుగా చేస్తూ ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం విషయంలో స్థానిక ప్రజలు కావచ్చు, కొంతమంది ఉద్యోగులు, లేదంటే రాజకీయ ప్రముఖులు కూడా కొంతమంది దీనిపై ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఛార్జ్ తీసుకొని కేవలం 15 రోజులు మాత్రమే అయ్యింది. ఈ 15 రోజుల్లో ఆయన చేసిన తప్పు ఏంటి అనేటటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ 15 రోజుల్లో 5 రోజుల నుంచి ఈ డయేరియా అనేది ప్రబలుతుంది. అంటే ఈ డయేరియా రావడానికి ముందు ఆయన శ్రీకాకుళంలో మున్సిపల్ కమిషనర్గా విధుల్లో ఉన్నటువంటి సమయం కేవలం 10 రోజులే. ఈ 10 రోజుల్లో ఆయన ఏం తప్పు చేశారు అని చెప్పేసి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి శ్రీకాకుళం ఈ నగరం ఏదైతే ఉందో దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి అనే విధంగా ఆయన పనిచేశారు. రేయంబ వాళ్ళు కూడా కష్టపడ్డారు అని స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానికులు మాత్రమే కాదు, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ కూడా నిన్న ప్రెస్ మీట్లో అదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఇంకా చూసుకున్నట్టయితే అసలు డయేరియా ప్రబలడానికి వచ్చిన అసలు కారణం ఏంటి అనే విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వం కూడా ఇంకా ఆ విషయంలో స్పష్టతకు రాలేదు, క్లారిటీకి రాలేదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వాటర్ శాంపిల్స్ వైజాగ్ పంపించాము, అవి రావడానికి ఇంకొక 3 రోజులు సమయం పడుతుందని ఆ రోజు చెప్పారు. ఈరోజు సాయంత్రానికి వస్తుందని చెప్తున్నారు. అంటే ఇంకా రీజన్ ఏంటనే తెలియదు, డయేరియా రావడానికి రీజన్ ఏంటనే తెలియదు. ఆ రీజన్ తెలియకుండానే ఆయన్ని ఏ విధంగా బాధ్యులుగా చేస్తారు, అసలు కారణం ఏంటని తెలిస్తే ఆ కారణానికి ఎవరు బాధ్యులు అనేది చెప్పొచ్చు అనేటటువంటి ఆరోపణలు కూడా విశ్లేషణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే స్థానికంగా ఉన్నటువంటి శానిటైజేషన్ అనేది చూసేటటువంటి బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి ఉంటుంది. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అనే అతను
మెయిన్ రోడ్లో తప్పించి లోపల ఉండేటటువంటి వీధుల్లో ఎప్పుడూ తిరిగింది లేదు, స్పందించింది లేదు అని చెప్పేసి కూడా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు చెప్తున్నారు. దీనికి సంబంధించి శానిటైజేషన్ స్పష్టంగా చేయకపోవడం వలన ఈ డయేరియా ప్రబలింది అనేటటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఆ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో, హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. దీంతో పాటు ఇంకొక కారణం ఏంటంటే వాటర్ పొల్యూషన్ అనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి విషయం. వాటర్ పొల్యూట్ అవ్వడానికి కారణం ఏదైతే ఉందో, రోడ్ వైడింగ్స్ కావచ్చు, వీధుల్లో ఉండేటటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైడింగ్ చేసేటటువంటి క్రమంలో ఈ యంత్రాల ద్వారా మట్టిని తీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పగిలి కాలువ వాటర్ అనేది ఆ పైప్ లైన్స్లోకి వెళ్ళింది అనేటువంటి ఒక ప్రాథమిక అంచనా. అయితే మరి అలాంటి టైంలో ఆ ఇంజనీరింగ్ వర్కర్స్ ఏవైతే ఉన్నారో, ఇంజనీరింగ్ వర్కర్స్ ఆ చేసే పనిలో సరిగా లేకపోవడం వల్లనే ఆ వాటర్ పొల్యూట్ అయింది అనేది కూడా వస్తున్నటువంటి విశ్లేషణ. కాబట్టి ఇంజనీరింగ్ వర్కర్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. కానీ ఇది లేకుండా ఆయన పైన కోర్మారావు పైన, మున్సిపల్ కమిషనర్ కోర్మారావు పైన చర్యలు తీసుకోవడం ఏంటనేటటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ విషయంలో ఇంకా ప్రభుత్వం కూడా, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఒక స్పష్టత లేదు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటల సమయానికి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి 64 మందికి డయేరియా వచ్చిందని చెప్పారు. కానీ సాయంత్రం 6:30-7 ఆ సమయంలో 6:30 సమయంలోనే మినిస్టర్ వచ్చి 102 మందికి డయేరియా సోకింది అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ 3 గంటల్లోనే ఇన్ని కేసులు పెరిగాయి. కాకపోతే కేసుల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదా, అంటే ఏ విషయంలోని స్పష్టత లేకుండా కోర్మారావుని ఏ రకంగా సస్పెండ్ చేశారనేటటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మనం చూసుకున్నట్టయితే అసలు వాటర్ పొల్యూట్ అయ్యే విషయానికి వచ్చినట్టయితే నాగావళి నదిలో ఈ నగర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డ్రైనేజ్ వాటర్ను విడుదల చేసి డైరెక్ట్గా ఆ వాటర్ అనేది నాగావళి నదిలోకి వెళ్తుంది. ఆ నాగావళి నదిలోకి ఆ డ్రైనేజ్ వాటర్ని డైరెక్ట్గా విడిచిపెట్టడం అనేది పర్యావరణ చట్టాలకు వ్యతిరేకం. అంటే ఈ రకంగా విడుదల చేయడం అనేది, ఆ రకంగా వాటర్ పొల్యూట్ అవ్వడం అనేది కూడా. అయితే వాటర్ పొల్యూట్ అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వాటర్ పొల్యూట్ అయ్యే ప్రాంతాలకు ఎగువనే వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ ఎగువ నుంచి వచ్చేటటువంటి వాటరే శ్రీకాకుళం పట్టణ ప్రజలందరికీ అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పొల్యూట్ అయిన వాటర్, ఈ డ్రైనేజ్ వాటర్ నాగావళి నదిలో కలవడం మూలంగా ఆ వాటర్ తాగుతున్నారని చెప్పేటటువంటి పరిస్థితి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా డైరెక్ట్గా ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో, ఈ డ్రైనేజ్ వాటర్ అనేది ఆ నదుల్లోకి డైరెక్ట్గా విడుదల చేయడం అనేది చట్ట వ్యతిరేకం. పర్యావరణ చట్టాలు వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్ని మిస్టేక్స్ జరుగుతున్నప్పటికీ కూడా 15 రోజుల క్రితం మాత్రమే వచ్చినటువంటి కోర్మారావు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్, ఆయన పైన చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ఆయన గతంలో వివిధ పలు శాఖల్లో పనిచేశారు, పలు హోదాల్లో పనిచేశారు. ఆయన పనితీరుని బట్టి ఆయన హార్డ్ వర్కర్తో పాటు సిన్సియర్ అని చెప్పేసి కూడా వినిపిస్తున్నటువంటి విశ్లేషణ. ఇన్ని ఉన్నప్పటికీ కూడా 10 రోజులు ఆయన పట్టుబడి 10 రోజులు పని చేయకుండానే ఆయన సస్పెండ్ చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా ఆయన పైన ఎవరో తప్పుడు నివేదిక ఇచ్చారు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మళ్ళీ ఆయన రీవోక్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత తొందరపడింది అనే దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.